అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. జూన్ 2వ తేదీ నుంచి రాబోయే 4 రోజులు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను మనసు పెట్టి ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ 4 రోజులు మీరు పాటించాల్సిన దైవారాధన మరియు చేయవలసిన పరిహారాల గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే వివరిస్తామండి. గ్రహాల స్థితిగతులను బట్టి చూసుకుంటుండగా ఈ రోజుల్లో మీరు ఉత్సాహం ఎక్కువగా ఉంటుందండి. మీ పనుల్లో చురుకుదనం అనేది కనిపిస్తుంది. అయితే ఏ పని చేసినా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా కూడా శుభం జరుగుతుందన్నమాట. అయితే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు, మీరు పడుతున్న ఆందోళనలకు ఇక ముగింపు పలకబోతున్నారండి. ఈ రోజుల్లో మీరు ఎంతో అప్రమత్తంగా ఉండి దైవ చింతనతో ముందుకు సాగితే మీరు ఊహించిన అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయండి. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించాలి అంటే మీరు ఈ 4 రోజులు పాటించవలసిన రహస్య పరిహారాలు మరియు మీరు అప్రమత్తంగా ఉండవలసిన వ్యక్తుల గురించి నేను క్షుణ్ణంగా వివరిస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే ప్రతి మాట కూడా మీ జీవితాన్ని మార్చే సత్యం అనమాట. వృశ్చిక రాశి వారు తమ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఇక విషయంలోకి అయితే వెళ్దామండి. వృశ్చిక రాశి వారు మీ 7 తరాల తలరాతను పూర్తిగా మార్చేసే అద్భుతమైన ధనయోగం మీ ఇంటికి గడప తాకబోతుందండి. ఈ జూన్ నెలలో సూర్యాస్తమయం తర్వాత అంటే మీరు ఒక అద్భుతమైన సంకేతం లేదంటే వస్తువు రూపంలో దైవశక్తి మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతుందండి. ఇది కేవలం అదృష్టం అనుకుంటే పొరపాటేనండి. ఇది గత 12 ఏళ్లుగా మీరు అనుభవించిన కన్నీళ్లు, మీరు భరించిన అవమానాలు, మీరు అనుభవించిన పేదరికానికి దైవం ఇస్తున్న అద్భుతమైన న్యాయం అనమాట. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరి ముందు మీరు సహాయం కోసం చేయి చాచారో వారే ఇప్పుడు మీ ఇంటి ముందు క్యూ కట్టే రోజులు మొదలవుతున్నాయండి. గ్రహాల గమనం మరియు కుజిని సంచారం చూస్తుంటే వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో పట్టబోయే అఖండ రాజయోగం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అద్భుతాలు ఎలా జరగబోతున్నాయి, మీరు ఈ నెలలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఇక ఆ విషయంలోనికి వెళ్తే కనుక వచ్చే 24 గంటల్లో వృశ్చిక రాశి వారికి అత్యంత కీలకమైన సమయం అండి. మీ జాతకంలో రాజయోగం మరియు అమృత సిద్ధి యోగం కలవటం వల్ల అదృష్టం మీ వెంటే నడుస్తుంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే రోజులు కూడా వచ్చాయండి. కానీ ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు కూడా చేయకూడదండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు మన అప్రమత్తంగా లేకపోతే అది చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే 3 రహస్యాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీ పునర్జన్మ లాంటి గొప్ప మార్పులు మీరు అందుకోగలుగుతారండి. ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. నేను ఇప్పుడు చెప్పబోయే 3 విషయాలు కేవలం మాటలు మాత్రమే కాదండి. ఇవి మీ జీవితాన్ని మార్చే సత్యాలు. ఇందులో మొదటిది మీ శత్రువుల వినాశనం గురించి, రెండోది మీ పేదరికాన్ని పటాపంచలు చేసే అదృష్టం గురించి, ఇక మూడోది అది వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదండి కాస్త ఆందోళన కూడా చెందుతారు. అందుకే దాన్ని వినేటప్పుడు మీరు కాస్త ధైర్యంగా ఉండాలి అండి. మీ జాతకంలో మార్పు మొదలవుతుంది. గ్రహాల గమనం ఇప్పుడు ఒక కొత్త దారిని ఏర్పాటు చేసింది. ఆ దారి నేరుగా మీ ఇంటి లక్ష్మీ కటాక్షానికి వెళ్తుందండి. కానీ ఇక్కడ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఆ శత్రువు ఎవరు, వాడు మీకు ఏం చేయాలనుకుంటున్నాడో వివరంగా తెలుసుకుందామండి. అందుకంటే ముందు వృశ్చిక రాశి వారు ఒకసారి మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీ స్మరణతోనే ఆ మార్పులు అనేవి మీ జీవితంలో మరింత వేగంగా మొదలవుతాయన్నమాట. వృశ్చిక రాశి వారు ఒక్కసారి మీ మనసు మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఏదైనా పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలోనే చివరి నిమిషంలోనే అది ఆగిపోయిన సందర్భాలు మీకు ఎదురయ్యాయి కదండి. ఇంట్లో అంతా బాగానే ఉన్నా కూడా ఏదో తెలియని భయం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇది భ్రమ కాదండి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక హెచ్చరిక. కానీ ఈరోజు తర్వాత మొదలయ్యే ఆ మార్పు మిమ్మల్ని ఇన్నాళ్ళు కట్టి పడేసిన ఆ కంటికి కనిపించని సంఖ్యలను తెంచబోతుందండి. మీరు తెలియని ఒక భయంకరమైన నిజాన్ని ఇప్పుడు మీరు బయటపెట్టాలి. మీ ఇంటి గడప లోపల ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ మీ సంతోషాలను చెద పురుగులాగా తినేస్తుందండి. కానీ ఈ రోజు అదే దైవశక్తి మీ ఇంటిపై రక్షణ కవచంలాగా నిలబడబోతుంది. వృశ్చిక రాశి వారు ఇక చెవులు అప్పగించి వినండి. ఈ రోజు మీ దగ్గరకు ఒక వ్యక్తి రావచ్చు, లేదంటే ఒక అద్భుతమైన సందేశం మీకు అందవచ్చు. దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరండి. మునిగిపోతున్న మీ జీవితం అనే నావను ఒడ్డుకు చేర్చే నావకుడిలాగా ఆ వ్యక్తి మీకు కనిపిస్తాడనమాట. కానీ ఇక్కడే ఒక చిన్న మెలక ఉందండి. ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో కనుక మీరు పొరపాటు చేస్తే 100 ఏళ్లకు ఒకసారి వచ్చి ఈ రాజయోగం మీ చేతుల్లో నుంచి చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకునే ముందు నేను మీకు రెండో శక్తివంతమైన విషయం గురించి చెప్పాలి. ఎందుకంటే అది తెలియకపోతే మొదటి విషయం కూడా సంపూర్ణం కాదు. ఈ రెండో విషయం చాలా మందికి అర్థం కాదు. కానీ ఆ మురికి ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద బలంగా మారబోతుంది. వృశ్చిక రాశి వారికి
శుభశకునాలు మీ ఇంటి వైపు ప్రవహిస్తున్నాయండి. అయితే మీరు ఒక విషయాన్ని గమనించారా? గత కొన్ని రోజులుగా మీ ఇంటి ఈశాన్యములలో ఏదో తెలియని మార్పు లేదంటే అలజడి జరుగుతుంది కదండీ! ఈ వీడియో అయిపోయగానే ఒకసారి అక్కడికి వెళ్లి చూడండి. నేను చెబుతున్న ఈ రెండో విషయానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం మీకు అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇక ఇప్పుడు అన్నింటికంటే కీలకమైన మూడో విషయం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితం మీద, మీ ఆరోగ్యం మీద ఉన్న ఒక పెద్ద గండం ఇప్పుడు తొలగిపోబోతుంది. మీ జాతకంలో ఎన్నాళ్ళు మిమ్మల్ని పీడిస్తున్న దోషాలు ఏవైనా ఉంటే ఈ రోజు నుంచి కూడా అవి పూర్తిగా అంతమైపోతాయండి. కానీ వృశ్చిక రాశి వారు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. అది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అశ్రద్ధ చేయకండి. నేను చెప్పబోయే ఆ పనిని కనుక మీరు చేస్తే రేపు ఉదయానికల్లా ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా మీరు నిలుస్తారండి. ఆ రహస్యమైన పరిహారం ఏంటో కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ మూడో విషయం గురించి చెప్పే ముందు ఒక విషయం, కళ్ళు మూసుకోండి. మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మీ అదృష్టంతో పాటు వారి తలరాత కూడా ఇప్పుడు మీతో ముడిపడి ఉంది కాబట్టి. ఇక ఇప్పుడు మొదటి రహస్యం గురించి, మీ శత్రువుల గురించి అసలు నిజం బయటపెట్టబోతున్నామండి. అందరి గురించి చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా, ఇది దైవం చేస్తున్న న్యాయం అనమాట. అయితే మొదటి విషయం వచ్చేసి మీ శత్రువుల వినాశనం అనమాట. అవునండి, మీకు వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ముఖం ఈ రోజు సాయంత్రం లోపల బయటపడుతుందన్నమాట. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ బంధువుల్లోనూ లేదంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఒకరనమాట. కానీ ఈ రోజు ఆ దైవశక్తి వారి అహంకారాన్ని అణచివేస్తుందండి. వారికి అందే ఒక వార్తతో వారు కుమిలిపోతారనమాట. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఇది నా మొదటి గ్యారంటీ. ఇక రెండోది వచ్చేసి ఆగిపోయిన ధనలాభం అండి. ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే లోపు మీకు ఒక రహస్య సమాచారం లేదంటే ఒక మెసేజ్ అయితే అందుతుంది. ఇన్నాళ్ళు ఎక్కడో ఆగిపోయిన డబ్బు వస్తుందో లేదో అని వదిలేసుకున్న బాకీలు లేదంటే మీరు మర్చిపోయిన పాత పెట్టుబడి రూపంలో ఈ ధనం మీకు దగ్గరకు రాబోతుందన్నమాట. అయితే మీరు ఒక చిన్న పని చేయాలి. వచ్చిన ధనంలో 10% ఎవరైతే ఆలయానికి లేదా పేదలకు దానం చేస్తానని మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇక మూడో విషయం వచ్చేసి అసాధ్యమైన పని సుసాధ్యం అన్నమాట. అంటే ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారండి. ఇప్పటి వరకు మీరు అసాధ్యం అనుకున్న ఒక పని సుసాధ్యం కాబోతుంది. ఈ రోజు రాత్రి దాటిన తర్వాత మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. గత 12 ఏళ్లుగా మీరు పడుతున్న వనవాసం లాంటి కష్టాలు ఇక ముగిసిపోతాయండి. ప్రపంచమే ఇది సాధ్యం కాదు అని తేల్చేసిన పనులు పూర్తవుతాయి అన్నమాట. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా ఏదైనా కోర్టు సమస్యలతో ఉన్నా అవి పరిష్కారం అయ్యే దారి దొరుకుతుందన్నమాట. మీకు సంపూర్ణమైన ప్రశాంతత కూడా కలుగుతుందండి. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 2, 3, 4 తేదీలు రోజువారీ విశ్లేషణ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. జూన్ 2వ తేదీన ఈ వృశ్చిక రాశి వారికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. మీ వ్యక్తిగత మరియు వ్యక్తిపరమైన జీవితంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందండి. ఏ పని చేపట్టినా కూడా అది పూర్తయ్యే వరకు కూడా విశ్రమించరు అనమాట. అయితే ఇదే పట్టుదల మీరు స్పష్టంగా కనిపిస్తుందండి. అయితే ఇదే సమయంలో అతి ఉత్సాహానికి లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా కీలకం. ముఖ్యంగా మీ స్నేహితులు లేదంటే సన్నిహితులు కానీ వారి ద్వారా ఊహించిన కొత్త అవకాశాలు రావడమో లేదంటే కెరియర్కు సంబంధించిన మంచి సమాచారం అందడమో జరుగుతుందన్నమాట. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మౌనంగా పాటించడం అనేది మీకు మంచిదండి. సాయంత్రం వేళ ఒక శుభవార్త వినే యోగం కూడా ఉంది. అది మీ మనసును ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంచుతుందండి. అయితే ఈరోజు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఎరుపు రంగు వస్త్రము లేదంటే పువ్వులను దైవానికి సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందండి. అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఒకటి ఉందండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ ముఖ్యంగా తెలియని వ్యక్తులతో పంచుకోకండి. అయితే జూన్ 3వ తేదీన ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఒక గొప్ప మలుపైతే మారబోతుందన్నమాట. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పాత బాకీలు లేదంటే అప్పులు ఈ రోజు చేతికి అందుతాయండి. దీనివల్ల మీ ఆర్థిక ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించడం అయితే మంచిదండి. అయితే ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలండి. ముఖ్యంగా వాహనాలతో జాగ్రత్తగా ఉండటం, ట్రాఫిక్ నియమాలు పాటించడం చాలా అవసరం. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. వారి మాటలను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి లేదంటే కుటుంబ సభ్యుల సలహాలు ఈ రోజు మీకు ఆర్థిక లాభాలను చేకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయండి. రోజంతా కుటుంబంతో కలిసి గడపడం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత అయితే లభిస్తుందండి. పరిహారం వచ్చేసి లక్ష్మీదేవిని స్మరించుకోండి లేదంటే ఎవరికైనా చిన్న సహాయం చేయాలని సంకల్పించుకోండి. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుందన్నమాట. అయితే జూన్ 4వ తేదీన వృశ్చిక రాశి వారికి అత్యంత కీలకమైన రోజు అండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయండి. మీరు చేసే పని ప్రదేశంలో లేదంటే ఆఫీస్లో మీ సహోద్యోగుల సహకారం పూర్తి స్థాయిలో లభిస్తుంది. దీనివల్ల ఎంత కష్టమైనా కూడా ఎంత పనైనా కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారండి. అయితే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా జలుబు లేదంటే అలసట వంటి సమస్యలు తలెత్తవచ్చండి. కాబట్టి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం
చేయకండి. సమాజంలో మీ కష్టానికి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే లభిస్తుందనమాట. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్న ఒక ముఖ్యమైన పని ఈరోజు విజయవంతంగా పూర్తవుతుందండి. ఈ విజయం మీ మనసులో ఎంతో ఆనందాన్ని, భవిష్యత్తుపై కొత్త ఆశలను నింపుతుంది. ఈరోజు పరిహారం వచ్చేసి ఈరోజు దత్తాత్రేయ స్వామిని లేదంటే మీ కులదైవాన్ని స్మరించుకోండి. ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిదండి. మీ బంధువుల్లోనే అయితే ఒకటైతే గుర్తుంచుకోవాలండి. మీ బంధువుల్లో కానీ లేదంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఒకరు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. వారి పేరులోని మొదటి అక్షరం అయితే మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుందండి. వారి అహంకారాన్ని ఈరోజు దైవశక్తి అణచివేస్తుంది.